ఉప్మా తయారు చేసేటప్పుడు గడ్డ కొట్టకుండా రవ్వ ఏ పలుకు ఆ పలుకు చక్కగా వచ్చేలాగా ఇలా తయారు చేసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం. స్టవ్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఇలా రవ్వని వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. వేరుశనగ గుండ్లు, జీడిపప్పు వేసి దూరగా వేయించుకోవాలి. మనం తిన్నప్పుడు ఒక్కొక్క పలుకు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బీన్స్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటో కూడా నీళ్ళతో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటో కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఇది వేసుకొని ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని లిడ్ వేసి వీటిని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కుక్ అయ్యాక వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఇది గడ్డగట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇది వేయించిన రవ్వ కాబట్టి తొందరగా గడ్డగట్టదు. చక్కగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా అయినా చేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి వచ్చినాక కూడా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవచ్చు. మనం ఇంట్లో అప్పటికప్పుడే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రవ్వ కేసరి తయారు చేసుకునేటప్పుడు కూడా రవ్వను వేయించి తయారు చేసుకోవడం వల్ల గడ్డగట్టకుండా ఇలా చక్కగా వస్తుంది. ఈజీగా ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. గోధుమలతో తయారు చేసింది అయితే ఆరోగ్యానికి చాలా మంచిది.